హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు ఏప్రిల్ 17 అండ్ 18కి సంబంధించి. మొదటి ప్రశ్న, ఇటీవల IMF 2024లో భారత వృద్ధి రేటును ఎంత అంచనా వేసింది? ఆన్సర్ 6.8%. ఇది 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు మాత్రమే. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. రెండో ప్రశ్న, దేశంలోనే మొదటిసారి విద్యుత్ ఆధారంగా పనిచేసే మైనింగ్ ట్రక్ను ఎవరు తయారు చేశారు? ఆన్సర్ శామీ ఇండియా అనే సంస్థ. దాని యొక్క పేరు SK-T1005E. మూడో ప్రశ్న, ఇటీవల కేరళలోని అగస్త్యమాల బయోస్పియర్ రిజర్వ్లో కనిపించిన నియో అన్సినాటా ఏ జాతికి చెందినది? ఆన్సర్ బాల్సమినేసి జాతికి చెందింది. ఇలా ఏవైతే కొత్త జాతులకు చెందినవి వార్తల్లో నిలుస్తాయో ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. నాలుగో ప్రశ్న, CDP సురక్ష అనే ఒక యాప్ను ఏ మంత్రిత్వ శాఖ వారు తీసుకొచ్చారు? ఆన్సర్ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. దీని యొక్క ఫుల్ ఫామ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సురక్ష అంటే ఏంటంటే సిస్టమ్ ఫర్ యూనిఫైడ్ రీసోర్స్ అలోకేషన్ నాలెడ్జ్ అండ్ సోర్స్ హార్టికల్చర్ అసిస్టెంట్. ఫుల్ ఫామ్ కూడా అడిగే ఛాయిస్ ఉంటుంది ఎగ్జామ్లో, కాబట్టి ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంటే. ఐదో ప్రశ్న, 2024 ఒలింపిక్స్ ప్యారిస్లో జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించిన జ్యోతి ప్రజ్వలన ఎక్కడ జరిగింది? ఆన్సర్ గ్రీస్. 2028లో ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి. ఇలా అప్కమింగ్ ఇయర్స్లో జరిగేవి కూడా హోస్ట్ ప్లేస్లను అడగడం జరుగుతుంది. ఆరో ప్రశ్న, కువైట్ దేశం యొక్క నూతన ప్రధాని పేరేంటి? ఆన్సర్ అహ్మద్ అబ్దుల్లా అల్ సబా. ఏడో ప్రశ్న, మేకర్ ఆఫ్ మోడర్న్ గోవా అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ విజయదేవి రాణే. మోడర్న్ గోవా అయినటువంటి ప్రతాప్ సింగ్ రాణేకి సంబంధించింది ఈ పుస్తకం. ఇది వాళ్ళ వైఫ్ రాయడం జరిగింది. ఎనిమిదో ప్రశ్న, యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం భారత్ యొక్క జనాభా ఎంత? ఆన్సర్ 144 కోట్లు. తొమ్మిదో ప్రశ్న, భారత వృద్ధి రేటును ఐక్యరాజ్య సమితి 2025 ఆర్థిక సంవత్సరానికి ఎంత అంచనా వేసింది? ఆన్సర్ 6.5%. ఇలా వివిధ సంస్థలు ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటును అంచనా వేయడం జరుగుతుంది. వృద్ధి రేటు అంటే GDP అన్నమాట. ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవ విలువలనే GDP అంటాం. ఒక ఆర్థిక సంవత్సరం, ఇప్పుడు 2025 ఆర్థిక సంవత్సరం అన్నాం అనుకోండి, 2024 ఏప్రిల్ 1న మొదలై 2025 మార్చ్ 31 వరకు ముగుస్తుందన్నమాట. పదో ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన లాంగ్టే అనే పండుగ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఇది నైషి తెగకు చెందింది. నైషి తెగ వారు జరుపుకుంటారు. 11వ ప్రశ్న, ఇటీవల తెలంగాణలో రాబందు సంతతికి కేంద్రంగా మారిన జిల్లా ఏది? ఆన్సర్ కొమరంభీం. ఆసిఫాబాద్లోని పాలరాపు గుట్ట. డైక్లోఫినాక్ సోడియం ద్వారా రాబందులు అంతరించిపోతున్నాయని చాలాసార్లు మనం న్యూస్లో చూసాం కూడా. 12వ ప్రశ్న, దేశంలోనే మొదటి హైబ్రిడ్ పిచ్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల అనే ఒక క్రికెట్ స్టేడియంలో హైబ్రిడ్ పిచ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్మశాల అనే క్రికెట్ ఒక హై ఆల్టిట్యూడ్ క్రికెట్ స్టేడియం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. 13వ ప్రశ్న, ప్రపంచంలోని తొలిసారి భూకక్షలో అమెరికాకి చెందిన వింగ్ స్పేస్ ఫోర్స్ 2025లో సైనిక విన్యాసాలు నిర్వహించనుంది. అయితే ఆ విన్యాసం యొక్క పేరు? ఆన్సర్ విక్టర్స్ హెడ్జ్. 14వ టాపిక్ ఏంటంటే, టైమ్ మ్యాగజైన్లో అత్యంత ప్రభావితమైన 100 మంది వ్యక్తుల్లో మైక్రోసాఫ్ట్ CEO అయినటువంటి సత్య నాదెల్ల గారు, అండ్ అజయ్ బంగా ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్, ఆలియా భట్ బాలీవుడ్ నటి అయినటువంటి ఆలియా భట్, దేవ్ పటేల్ ఇతను ఒక డైరెక్టర్ యాక్టర్ కూడా, ఆ 100 మందిలో వీళ్ళు కూడా నిలవడం జరిగింది.
ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా ఒక టాపిక్ న్యూస్లో నిలవడం జరిగింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ రాష్ట్రంలో అయితే ఏ దేశంలో అయితే ఎక్కువగా ఉంటాయో ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ డెవలప్ చెందినట్టు అనమాట. డెవలప్ చెందడానికి అవకాశం ఉంటుంది. సో ఇటీవల స్పేస్లో కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను సులభతరం చేయడం అనే ఒక టాపిక్ కూడా న్యూస్లో నిలిచింది. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీరు ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.